హాయ్ మా, ఏం చేస్తున్నావు? పుదీనా పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సినవి చూపిస్తాను. ఫస్ట్ చింతపండు, ఓకే, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు వేడి నీళ్ళలో తడి పెట్టుకున్నాను. తడి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. దెన్ మిరపకాయలు, ఇది గుండు మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉంటాయి, అందుకని ఒక పిడికిడ అంతే. ఓకే ఓకే. సో ఆవాలు ఒక స్పూన్, అర స్పూన్ మెంతులు, అర స్పూను మినపప్పు, కొంచెం ఇంగు మర్చిపోయాను యాక్చువల్గా. ఇంగు కొంచెం, చిటికెడు పసుపు, అర స్పూన్ ఉప్పు. ఓకే, ఇది కావాలి దీనికి. ఇది మెయిన్, ఇది పుదీనా. పుదీనా కడిగి క్లీన్ చేసి పెట్టుకొని అది లాస్ట్లో వాడుకోవాల్సిందే. ఇప్పుడు పొయ్యి అంటించేసి, ఇది మంచి నూనె, నువ్వుల నూనె 2 స్పూన్లు వేస్తే చాలు. 2 టేబుల్ స్పూన్. 2 టేబుల్ స్పూన్. ఓకే, దానిలో కొంచెం వేడెక్కిందే మెంతులు, ఆవాలు, మినపప్పు. ఓకే, 2 కొంచెం చిటపట అనింది. మిరపకాయలు వేస్తాం. మిరపకాయలు ముందే వేస్తే నల్లగా అయిపోతాయి. కొంచెం చిటపట అంటుంది కదా, ఎండు మిరపకాయలు వేసేస్తాను. కొంచెం ఇంగు కూడా వేస్తాను ఇప్పుడే. ఇది ఎంతసేపు చేయాలి అట్లా? కొంచెంసేపు మినపప్పు ఎర్రగా అవుతుంది, ఇది కూడా కొంచెం వేగినట్టు కనిపిస్తుంది కదా, 3-4 మినిట్స్. ఓకే, అనేసి తీసేసిన తర్వాత పుదీనా వాడ్చుకోవాలి. తర్వాత 10 మినిట్స్ అయిపోయింది, తీసేస్తాం. తీసి ఇదిగా పెట్టుకొని దెన్ ఇది కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా. కడిగామా లేదా జ్ఞాపకం లేదా, ఒక నిమిషం ఉండి కడుగుతాం. కడిగి నీళ్ళు లేకుండా చేసుకోవాలి. నీళ్ళు లేకుండా బాగా వేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం నూనె పోసి వాడుకోవాలి. కొంచెం నూనె అంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. కొంచెం వాడిందంటే తర్వాత మిక్సీ వేసుకోవడం. కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వాడుకోవాలి. ఓకే, మాడకూడదు, జస్ట్ కొంచెం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వాడిస్తే నూనె పోసి సరిపోతుంది. ఫస్ట్ ఇది పౌడర్ చేసుకొని మిరపకాయలు, మెంతులు, దెన్ చింతపండు వేసుకొని ఫస్ట్ ఇది పౌడర్ చేసుకొని. ఓకే, ఇంత ఉప్పు వేస్తున్నా, టేబుల్ స్పూన్. ఇది ఏం స్పూన్? టేబుల్ స్పూన్. గ్యాస్ అవుతుంది. సో డ్రై ఇది మిక్సీలో వేస్తున్నాం ఇప్పుడు. మిక్సీలో. ఓకే, ఇది పౌడర్ చేసుకుంటాం. ఫస్ట్ పౌడర్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దీనిలో చింతపండు, నానబెట్టిన చింతపండు. ఓకే, ఈ పీచులు అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేయాలి, గింజలు, పీచులు. ఓకే, వేడివేడిగా ఉంది, కొంతసేపు ఉంచుతాం. వేడిగా ఉంది, ఆరిన తర్వాత వేస్తాం. ఓకే. సో ఒక 1/2 స్పూన్ పసుపు వేసావా దీంట్లో? కొంచెం. ఓకే, తర్వాత ఈ ఆకు, పుదీనా ఆకు వేసుకొని అన్నీ కలిపి మిక్సీలో వేస్తాను. ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఓకే, సూపర్. అంటే మరి నీళ్ళు ఎక్కువ వేయకుండా కొంచెం లైట్గా స్ప్రింగ్